Let's practice. Deep inhale. Inhale. Exhale. Just do 3 times. 3 సార్లు చేయాలి. తర్వాత ఎలాంటి ఆలోచనలు వచ్చినా సరే ఆలోచన కల్చర్ అనేది ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి ఎలా ఉంది, ఆ ఫ్లో ఎట్లా ఉంది, దాని కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది, దాని స్ట్రాంగ్నెస్ ఎట్లా ఉంది, దాని ఎఫెక్టివ్ ఎట్లా ఉంది, బ్రెయిన్ మీద, బాడీ మీద, మైండ్ మీద ఎలా పనిచేస్తుంది. సో ఆ థాట్ని మనకి ఇప్పుడు అవసరమా లేదా, సో ఆ థాట్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఆసనం చేసే ముందు ప్రాక్టీస్ చేయాల్సింది అదొక్కటే ఫ్రెండ్స్. ఆ గ్రిప్ కానీ మీరు తెచ్చుకున్నారు అంటే, మీ మైండ్ బ్యాలెన్స్ మీకు వచ్చింది అంటే, సో యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఏమన్నా చేయగలుగుతారు. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీ వే ఆఫ్ బిహేవియర్ మారుతుంది, వే ఆఫ్ టాకింగ్ మారుతుంది, వే ఆఫ్ ఇంటరాక్షన్ మారుతుంది. సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా చేస్తారు మీరు. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇంటర్నలైజ్ చేయటం, తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, థాట్ కల్చర్. థాట్ ఎలా వస్తుంది, థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, సో దాని ఇంటెన్స్ ఎట్లా ఉంది, దాని ఎఫెక్ట్ మన మీద ఎట్లా పడింది, దానివల్ల మనకి అయిన డ్యామేజ్ ఏంటి, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో లెట్ దెమ్ గో. అది రానివ్వండి. అది వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఆలోచించవచ్చా లేదా, సో ఇప్పుడు ఈ స్టేట్లో ఇప్పుడు నేను ఎందుకు కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, సో ఎందుకు, పర్పస్ ఏంటి, కామ్నెస్ స్టేట్ కోసం కూర్చున్నాను, సో నేను ఈ బాధలని మర్చిపోవడానికి కూర్చున్నాను, కానీ అవి గుర్తొస్తున్నాయి. సో అది మీ పొరపాటు కాదు. సో ఆ ఫ్లో అలా వస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు గుర్తురాని విషయాలు కళ్ళు మూసుకున్నప్పుడు గుర్తొస్తాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దాన్ని ఆపకూడదు, ఫోర్స్ఫుల్గా ఆపకూడదు. లెట్ ఇట్ కమ్, లెట్ ఇట్ గో. ఎలా వెళ్తుంది ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయండి, ఆ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అబ్జర్వ్ చేసి ఆ ప్రాసెస్లో మీకు ఒక పాయింట్ వస్తుంది. సో ఇది ఎందుకు ఆలోచిస్తున్నాను, ఈ థాట్ ఎందుకు వచ్చింది నాకు, సో దేనివల్ల వచ్చింది నాకు, బ్యాక్కి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళే ఒక స్టేట్ వస్తుంది మీకు. సో అది ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. ఆ పాయింట్ దగ్గర మీరు ఏం చేయాలి, ఆ పాయింట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది ఓంకారం చాంటింగ్ లేదా భ్రమరి. ఆ స్టేట్లో జస్ట్ కామ్గా ఏం చేస్తారంటే, డీప్ ఇన్హేల్, లంగ్స్ మొత్తం మీరు గాలిని నింపేయాలి. సో నింపిన తర్వాత ఓంకారం చాంటింగ్ ఎలా చేయాలో చెప్తాను, తర్వాత భ్రమరి ఎలా చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ స్టార్టింగ్ నేను చేతితోటి నేను స్లోగా నేను ఎలా తీసుకుంటున్నాను బ్రీతింగ్ అని మీకు గైడ్ చేస్తాను. ఓకే, మీరు కూడా అలానే తీసుకోండి, ప్రాక్టీస్ అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, సో రిలాక్స్ అయిపోయాను. నేను బ్రీతింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వైబ్రేషన్స్ గమనించాలి, ఇంటెన్స్ ఆఫ్ వైబ్రేషన్ గమనించాలి, పీస్ఫుల్ ఆఫ్ మైండ్ని గమనించాలి. ఇప్పుడు భ్రమరి స్టార్ట్ చేద్దాం.
సో ఇలా మనకి కామ్నెస్ స్టేట్ అనేది మనసుకి అలవడుతుంది. ఇలా అలవడిన మనసుతోనే ఈ స్టేట్లోనే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. యోగా కానీ, ప్రాణాయామ కానీ, ధ్యానం కానీ. ఫస్ట్ మనం యోగా తీసుకుంటే యోగాలో ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. తర్వాత ప్రాణాయామలో ధ్యానం ఉంటుంది. సో ధ్యానంలో ధ్యానం మాత్రమే ఉంటుంది. కామ్నెస్ ఆఫ్ స్టేట్, మైండ్ పీస్ఫుల్నెస్. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ బేసిక్ ఏంటి? ఫస్ట్ మనం కూర్చొని సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి మన మైండ్ కల్చర్ ఆఫ్ థాట్స్ నుంచి, థాట్ఫుల్ ఫీలింగ్ నుంచి థాట్లెస్ స్టేట్కి, తర్వాత దాన్ని ఇంటెన్షన్ గమనిస్తూ మనము ఆ థాట్లెస్ స్టేట్లో కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ థాట్ని మనం పెట్టుకుంటాం. ఏంటి అంటే మన ఇష్ట దైవం కావచ్చు, మన ఇష్ట గురువు కావచ్చు, లేకపోతే మన ఇష్టమైన గ్రాండ్ పేరెంట్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు, ఓకే, పేరెంట్స్ కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ మీ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, మీకు రోజ్ ఫ్లవర్ ఇష్టం. సో నేను రోజ్ ఫ్లవర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సో అది మీకు ఒక పాయింట్ అన్నమాట. మీ దృష్టిని కేంద్రీకరించడానికి అదొక ఆబ్జెక్ట్ మాత్రమే అవుతుంది. సో ఆ ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ నుంచి మీరు సబ్జెక్టివ్ కాంటంప్లేషన్కి వెళ్ళాలి. సో అప్పుడు అక్కడ మనకి యోగం అనేది జరుగుతుంది. సో అదే యోగా. ఓకే ఫ్రెండ్స్, కలయిక. ఏం కలయిక? మనకి భౌతికమైన జీవాత్మ, ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి పరమాత్మ కలయికే మనము యోగాగా చెప్తాం. మనం ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బటర్ఫ్లై పోజ్. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఇది షార్ట్లో కూడా ఉంది, యూ కెన్ సీ. వీడియోలో కూడా ఉదాహరణ చూపించున్నాను. ఓకే, సో ఒక కాలు మధ్య ఒక కాల్ని ఓపెన్ చేసి జస్ట్ హోల్డ్ అండ్ బ్రీత్. Come back, another leg, hold, then hold. Then come back. పాదాల మీద కూర్చున్నాం. చేతులు ఈ మోచేతితోటి ఈ కాల్ని, మోచేతితోటి కాల్ని తోసి పట్టుకొని నమస్కారం. ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ మీరు భ్రమరి చెప్పుకోవచ్చు. నెమ్మదిగా శ్వాస. సో దీనివల్ల లో బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, పెల్విక్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి. సో స్లోలీ కమ్ బ్యాక్. నీస్ మీద నిలబడి మసాజ్ యువర్ నీస్, ముందుకి వెనక్కి. ఓకే,
నెమ్మదిగా వెనక్కి ముందు వేళ్ళ మీద కూర్చోవాలి. బ్యాలెన్స్ యువర్ బాడీ. ఒక పాయింట్లో చూస్తూ ఇలా కూర్చోవాలి. స్లోలీ bring your palms to knees. Balance your body. Concentrate. ఎక్కడెక్కడ నరాలు స్టిమ్యులేట్ అవుతున్నాయి అవి గమనించుకోవాలి. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. ఓకే, వెనక్కి stretch back, right, back, reclinando, right, back, right, right. Okay, and lock your fingers. బ్యాక్. ఇప్పుడు స్లో వాకింగ్ చేద్దాం. జస్ట్ వాకింగ్ జాగింగ్. ఓకే, అరికాలు మంటలు నరాలు పట్టేస్తుంటాయి అరికాల్లో ఒక్కొక్కసారి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలీఫ్ వస్తుంది. So heel walking. So toe walking and heel walking together. Heel walking మనకి వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి కలిగిస్తుంది. రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ ప్రయత్నించండి. ఇప్పుడు స్పాట్ జాగింగ్ చేద్దాం. నిల్చున్న దగ్గరే టోస్ తోటి జాగింగ్ చేయటం. ఇప్పుడు ఫింగర్స్ ఫోల్డ్ చేసి పిడికిలు చేసి ఇప్పుడు చెస్ట్ దగ్గర ఉంచి స్పాట్ జాగింగ్ చేయాలి నెమ్మదిగా. తర్వాత సెకండ్ లెవెల్ బ్యాక్వర్డ్ జాగింగ్, హీల్ టు బటక్స్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ నీ టు చెస్ట్. తర్వాత సైడ్ కికింగ్ ఉంటుంది, ఫోర్త్ లెవెల్ ఆఫ్ జాగింగ్. సో ఇప్పుడు రిలాక్స్ కొంచెం. థర్డ్ లెవెల్ తర్వాత ఫోర్త్ లెవెల్ సైడ్ కికింగ్. ఓకే, దెన్ కమ్ డౌన్, దెన్ రిలాక్స్, దెన్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. కాలు కాస్త దూరంగా తల కాస్త పైకి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్. హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, గమనించాలి. బ్రీతింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది, గమనించాలి. నర్వ్స్ అన్ని స్టిమ్యులేట్ అయి ఉంటాయి. అన్నింటినీ గమనించుకుంటూ బ్రీత్ని కూడా గమనిస్తూ నెమ్మదిగా హార్ట్ రేట్ని తగ్గించుకుంటూ బ్రీత్ రేట్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా మైండ్ని కామ్ స్టేట్లోకి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మీరు డీప్ రిలాక్సేషన్ కోసం భ్రమరి కూడా చెప్పుకోవచ్చు. డీప్ ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్. నెక్స్ట్ ఆసనాలోకి వెళ్దాం. నమస్కారం ముద్ర. స్లోగా forward bending, balance your body and lift your leg, right leg, and slowly balance and catch your right ankle. So balance and see forward. ముందుకు చూడాలి, వీలన్నంత ముందుకు వంగాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. స్లోగా రిలీజ్, పొజిషన్, స్లోగా బ్యాక్ అండ్ రిలీజ్ యువర్ పోజ్. మళ్ళీ నమస్కార ముద్ర. అదర్ లెగ్, లెఫ్ట్ లెగ్. సో ఫార్వర్డ్ బెండింగ్, లిఫ్ట్ యువర్ లెగ్, బ్యాలెన్స్ యువర్ బాడీ అండ్
క్యాచ్ యువర్ యాంకిల్. ఇప్పుడు బాడీ బ్యాలెన్స్ చేసుకొని దెన్ రిలీజ్. కమ్ బ్యాక్ అండ్ రిలీజ్ యువర్ పోస్. ఇది బ్యాలెన్సింగ్కి మంచి ఎక్సర్సైజ్. నెమ్మదిగా పడుకొని శవాసనంలో రెస్ట్ తీసుకుందాం. అతి నెమ్మదిగా చేతులు సపోర్ట్ తీసుకొని వెనక్కి పడుకోవాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. కాళ్ళ మధ్య దూరం ఉంచి బాడీ వెయిట్నంతా కూడా ఫ్లోర్కి ట్రాన్స్ఫర్ చేయండి. బాడీని ఓవర్ స్టిమ్యులేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా హార్ట్ రేట్, బ్రీతింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది. నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి, గమనించాలి. ఇప్పుడు వాటిని రిలాక్స్ చేయడానికి దీర్ఘ శ్వాస తీసుకొని internalize your awareness. Slowly calm down your mind. Deep breath, deep inhale, deep exhale. ఇప్పుడు మీ బాడీ కంప్లీట్ లైట్ స్టేట్లో ఉంటుంది, దాన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అతి నెమ్మదిగా ఎడమ కాలుని కుడి మోకాలు దగ్గర మడిచి కుడి చేతిని చెవి దగ్గరికి తీసుకొచ్చి అతి నెమ్మదిగా టర్న్ అయ్యి చేతుల సహాయంతో నెమ్మదిగా లేచి కూర్చోవాలి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా ఇది ఇవాళ క్లాస్. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.